సార్ నేను నిన్న ఉదయం 7 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు ఎదురు చూసా. ఎక్కడన్నా జగన్మోహన్ రెడ్డి గారు జెండా వందనం చేస్తారేమో చూసి తరిద్దామని చెప్పేసి. నా కళ్ళకైతే కనపడలా. మరి ఈ ప్యానెల్లో ఉన్న పెద్దలకు, మీకు, ప్రైమ్ లైన్ వీక్షకులకి ఏమన్నా కనిపించిందేమో మీరైతే చెప్పాలా. భారత రాజ్యాంగం అమలుపరుచుకున్నటువంటి రోజున ఒక మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ వేడుకలకు ఎందుకు దూరంగా ఉన్నారో మేడం రాజేశ్వరి గారు వస్తే అడుగుదాం అనుకున్నా. మేడం ఇంకా వచ్చినట్లేరు. సో ఆయన ఏం చెప్పదలుచుకున్నారు? గతంలో ఒకసారి ఎప్పుడో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు కూడా ఆయన బాయ్కాట్ చేశారు. ఆయన బాయ్కాట్ చేసింది ఒక అసెంబ్లీకి మాత్రమే అనుకున్నాం. కానీ భారతదేశం ఎంతో గర్వంగా జరుపుకునేటటువంటి కుల మత ప్రాంతాలకు అతీతంగా భారతీయులందరూ జరుపుకునేటటువంటి పండుగలు ఇండిపెండెన్స్ డే, రిపబ్లిక్ డే, గాంధీ జయంతి, అంబేద్కర్ జయంతి, వీటికి కూడా ఒక మాజీ ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఎలగబెట్టి రాష్ట్రాన్ని గతిపాలు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు పాల్గొనలేదు అనేటటువంటి ప్రశ్న నాది కాదు, రాష్ట్ర ప్రజలందరిది. ఈ డిబేట్కి వచ్చినటువంటి రాజేశ్వరి గారిని నేను అడగదలుచుకున్నా. మరి ఆవిడ ఇంకా వచ్చినట్లేరు. ఆయన ఎందుకు హాజరు కాలేదు అనేటటువంటి విషయాన్ని. సరే, ఓకే. ఇక మన దౌర్భాగ్యం, అట్లాంటి నాయకులు మన రాష్ట్రంలో ఉండటం మన దౌర్భాగ్యం. ప్రతి రాష్ట్రంలో ప్రతి ప్రతిపక్ష నేత కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ప్రతి ఎక్స్ పార్టీ ఎమ్మెల్యేలు కావచ్చు, గణతంత్ర వేడుకలు జరుపుకున్నట్లుగా రికార్డ్స్ ఉన్నాయి. కానీ మన రాష్ట్రంలోనే ఆ దౌర్భాగ్యం ఉంది. సరే, తప్పదు, కొన్ని భరించాలి. ఇక పాయింట్లోకి వెళ్దాం సార్. అమరావతిలో తొలిసారిగా గణతంత్ర వేడుకలు. సార్, గణతంత్ర దినోత్సవం అనేది ఒక ఈవెంట్ కాదు సార్, అది రాజ్యాంగ స్టేట్మెంట్. ఈవెంట్గా కాదు చేసింది. అమరావతి రాజధాని ప్రాంతంలో ఒక రాజ్యాంగ స్టేట్మెంట్ అది గణతంత్ర దినోత్సవం అనేది. అది అమరావతి రాజధానిలో చేశారు అని అంటే దట్ ఈస్ ఎ క్లియర్ ఫిక్స్ దట్ రాజధాని అమరావతి అనేది ఒక క్లియర్ ఫిక్స్. అది ఈ వేడుకలు ఏదైతే నిన్న చేసినటువంటి వేడుకలు అమరావతిలో ఆరంభమైతే పార్లమెంట్లో పెట్టబోయేటటువంటి చట్టం, పార్లమెంట్లో చేయబోయేటటువంటి శాసనం అనేది అమరావతి ఏకైక రాజధానిగా అప్రూవల్కి ఫినిషింగ్. ఇక చట్టబద్ధత రావడమే తర్వాత సార్. చట్టబద్ధత రావడమే తర్వాత. వేడుకలు ఆరంభమైతే చట్టం ఫినిషింగ్. అమరావతి ప్రయాణం ఇక రివర్స్ కాదు సార్. గతంలో ఎన్నో మాటలన్నారు. ఇదే అమరావతిని పట్టుకుని శ్మశానం అన్నాడు ఒక వ్యక్తి. ఆ తర్వాత మరొక వ్యక్తి ఏమో మోకాళ్ళలోతు నీళ్లుంటాయన్నాడు. మరొక వ్యక్తి ఏమో ఇక అమరావతి కమ్మవారి